సో హాయ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో నేను ఇటే వాకింగ్ వస్తాను అనమాట. సో ఇది మొత్తం సో ఇటే రోజు చేస్తాను. 10 years మొత్తం ఇక్కడనే గడిచిపోయింది. ఇక్కడనే ఇదే తోపంటాను అట్లా ఇదే తోపని గడిచిపోయింది అనమాట నా 10 years మొత్తం. సో ఒక 4 kilometers దూరం ఉంటుంది ఆల్మోస్ట్. సో రోజు ఇటే నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి. సో 3 years అయిపోయింది. సో ఇదేతో అన్నట్లు రోజు నేను ఇటే వాకింగ్కి వెళ్తాను రోజు. ఒక 8 నుంచి మినిమం ఒక 2 kilometers దూరం వస్తా. అక్కడ ఒక 10 push-ups, ఇక్కడ ఒక 10 push-ups తీసి ఇక్కడ వచ్చి పుషప్స్ ఇంకొక 10 push-ups ఎక్సర్సైజ్ చేసి ఇంటికి వెళ్తాను అన్నమాట రోజు. సో ఎందుకంటే నా మైండ్కు నేను ముందే ఒక 6 months బ్యాక్ అనుకుంటా చెప్పినాను అన్నమాట. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు నేను ఈ పని ఇట్లా చేయాలి, ఆ పని అట్లా చేయాలని నా మైండ్కి ముందే చెప్తాను. అట్లా ముందే చెప్పిన అనుకో నా మైండ్ గురించి నాకు బాగా తెలుసు. ఎట్లా అంటే నైట్ నన్ను నిద్ర పట్టని అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా పని నేను చేసి నా మైండ్కి ఇప్పుడు ఈ పని ఇట్లా చేయాలి, ఆ పని ఇట్లా చేయాలని చెప్పిన అనుకో సో ఆ మైండ్కి డిసైడ్ అయిపోతుంది. నా మైండ్ డిసైడ్ అయిపోయి నేను చేయకపోయినా అనుకో ఆ రోజు ఆ డే మొత్తం మొత్తం అదే మనసులో తిరుగుతాను అనమాట. ఈ పని ఇట్లా చేయలేవు, అది అట్లా చేయలేవు అని నా మైండ్ నన్ను క్వశ్చన్ చేస్తాను అన్నమాట. సో అందుకే రోజు వచ్చి ఖచ్చితంగా చేయాలి. రోజు లేకుంటే నన్ను నైట్ నిద్ర పట్టనియదు. సో ఆ విధంగా అనమాట. అందుకే రోజు వస్తూ ఉంటా, వచ్చి రోజు వాకింగ్ రోజు చేస్తూ ఉంటాను. రోజు ఈవినింగ్, సో మార్నింగ్ అనమాట రోజు చేస్తూ ఉంటా. డైలీ 20 push-ups ఎక్సర్సైజ్ చేసి వెళ్తాను అనమాట. రోజు నేను ఒక మేస్త్రి పని చేస్తాగా అంత హార్డ్ వర్క్ చేసి వచ్చినా కానీ ఏందో నా మైండ్ డిసైడ్ లేకుంటే నా మైండ్ నైట్ మొత్తం నన్ను క్వశ్చన్ చేసి నన్ను నిద్ర పట్టనియదు. సో ఆ విధంగా ఉంటుంది నా మైండ్. సో మీ మైండ్ సెట్ కూడా అలా ఉంటే నాకు కామెంట్ చేయండి. సో ఎంతమంది మైండ్ సెట్ అలా ఉన్నాయి సో నేను కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చి రోజు ఇక్కడ ఏదో మీద 20 push-ups అక్కడ 20 ఇక్కడ మొత్తం ఆల్ టోటల్ అక్కడ 10 ఇక్కడ 10 మొత్తం ఒక 10 push-ups మొత్తం 20 push-ups అన్నట్లా ఇక్కడ తీసి ఎక్సర్సైజ్ చేసి సో వెళ్తాను అన్నమాట. ఇంటికి వెళ్ళి లేస్తాను అన్నమాట. సో నా మైండ్ సెట్ అట్లా డిసైడ్ అయ్యేది. సో నన్ను రోజు లేకుండా నన్ను నిద్రపట్టని అది నైట్ 11-12 అవుతుంది. ఖచ్చితంగా 11-12 అవుతుంది. మొత్తం నన్ను క్వశ్చన్ చేస్తుంది. ఎట్లా క్వశ్చన్ చేస్తానంటే ఈ పని నేను ఇట్లా చేయాలని నేను చెప్పిన కదా నా మైండ్కి చెప్పిన అనుకో సో నువ్వు అది చేయలేము, పోస్ట్ పోన్ చేసిన అనుకో ఒకవేళ నేను చేయలేను, నాకు ఏదో పని ఉండి చేయలేను అనుకో పోస్ట్ పోన్ చేసిన అనుకో ఆ నైట్ మొత్తం నన్ను క్వశ్చన్ చేస్తుంది అనమాట. సో నా మైండ్లో మొత్తం అదే తిరుగుతుంది. ఏదైనా పని చేయాలంటే అంటే నా మైండ్ సెట్ కూడా నాకు తెలుసు. అందుకే నేను ఆ మైండ్ సెట్కి ముందుగా అలా చెప్తాను అనమాట. అందుకే నా మైండ్ సెట్ అలా ఉంటుంది. నువ్వు మైండ్ సెట్ ముందే చెప్పి పోస్ట్ పోన్ చేసిన అనుకో ఆ నైట్ తెల్లదాకా నాకు నిద్ర పట్టదు. ఇక మొత్తం తెల్లదాకా అదే ఆలోచన తిరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఒక డిసిప్లిన్ ఉండాలి కదా. సో నా మైండ్ సెట్ అట్లా అన్నమాట. ఎందుకంటే నా మైండ్ ఎందుకైనా మంచిది, నా మైండ్ కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. అందుకే రోజు ఇక అంత హార్డ్ వర్క్ చేసి వచ్చినా కానీ డైలీ ఖచ్చితంగా హార్డ్ వర్క్ మేస్త్రి పని ఎట్లా ఉంటుందో తెలుసా ఇక హార్డ్ వర్క్. సో అట్లా అంత హార్డ్ వర్క్ చేసి వచ్చినా కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. సో నా మైండ్ వెళ్ళకపోయింది అనుకో నా మైండ్ నన్ను క్వశ్చన్ చేసి చంపుతాను అనమాట. సో ఆ విధంగా ఉంటుంది నా మైండ్ సెట్. ఏందో ఏమో తెలియదు కానీ సో అది నా ఒక విధంగా నాకే మంచిది అనుకోవాలి. సో నేను ఏ పని అయితే చేయాలనుకుంటున్నా ఆ పనిలో కొంచెం డిసిప్లిన్తో ఉన్నా అని అర్థమవుతుంది అన్నట్లు నాకు కొంచెం. అందుకే ఏం పని చేయాలి రోజు వెళ్తే వచ్చి ఎక్సర్సైజ్ చేసేసి ఇంటికి వచ్చి తినేసి రోజు నా వారికి చేసేసుకుంటాను అట్లా. సో ఆ విధంగా రోజు అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏం లేదు, ఒక చిన్న ప్రాసెస్ చేస్తున్నా. దాన్ని ఇంకా ముందు వీడియోలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అన్నమాట. అది చిన్నదేం కాదు, పెద్దదే. తర్వాత ఎక్స్పైర్ డే బై డేట్ చెప్తాను అన్నమాట. అదే ఇదే ఇవాళ వీడియో. సో ఇది గైస్. సో మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.